ఇంత పెద్ద గ్యాంగ్ ఏంటి, జెండాలు మార్చమండం ఏంటి? కత్తిచ్చి పీకలు కోయమంటారు అనుకుంటే జెండాలు చేతికిచ్చి మార్చమంటున్నారు. మన రేంజీలకు అర్థం కావట్లేదు. ఓకే మార్చాం. ఏమైంది? ఏం కాలా? ఏం కాదు. दो मिनट ला जेंडा आड़ उंडाला नहीं तो टुकड़ा टुकड़ा कर दूंगा। సిగరెట్ ఎక్కడ పడుతుంది చూడరా. చూసుకో ఒక్కడ అలా ఉన్నాడు. ఇది వాళ్ళ ఏరియా. ఆయన జరిగితే ఇద్దరిని వేస్తారు. ఇక్కడైతే 10 మంది, కానీ ఎవరింటి కాడ వెళ్తే ఒక్కొక్కడే. ఈ ఏరియాకి వచ్చి అన్నమర భావి మనుషులు కొట్టారంటే ఎవరా మీరు? మనకి అన్న మనుషులు. ఎస్ఐ భావాన్ని వదిలేశాడని అన్నతో చెప్పు. బాని అటు చూస్తావేంటి? డైరెక్ట్గా వచ్చి చెప్పానా? అలా చూస్తాను డౌట్ వస్తుంది. ఆ కేఫ్ ఓనర్ చూసాడా? వాడొక్కడే చూడలేదు. నా ఐస్ క్రీమ్ తిన్నా. ఏ ఫ్లేవరో చెప్పుకో. చాక్లెట్ కాదు, వెనిలా. అవునా? ఏది? మెహందీ బాగుందా? ఇయర్ రింగ్స్ బాగున్నాయా? నచ్చిందా? ముద్దు, నీకోసం గిఫ్ట్ కొన్నా. చూస్తే షాక్. ఏంటిది? ఈ గెటప్ ఎక్కడ చూసానే? ఇది కొత్త ఫ్యాషన్, ఇంతవరకు అస్సలు రాలేదు. ఇట్ లుక్స్ సో గుడ్ ఆన్ యు. ప్యాంట్ తీ. అబ్బా, కేసు రివర్స్ అయిందిరా బాబు. నొప్పి నొప్పి గుండంతా నొప్పి, గిల్లి గిల్లి గిచ్చేస్తుంది. అయ్యిందా? సారీ 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 సారీ. ఓ మ్యాన్, డెఫినెట్ గా గెటప్ ఎక్కడ చూసానే, డౌటే లేదు. శంకర్ బాగా సెట్ చేసి ఇలా రా. సేమ్ టు సేమ్ దిగిపోయావు. వెళ్ళు, వెళ్ళి నీ ఫ్రెండ్స్ కి చూపించు. గో గో గో. మహేష్,
శివ అసలే 3 రోజులు హెల్త్ బాగాలేదంటే వెళ్ళరా వదిలేసినావా? అరే సీనన్నా ఎర్రగదీసావన్నా కత్తిలా ఉంది. ఏం డ్రెస్ హీరో లెక్క ఉన్నావు నువ్వు. హాయ్ బాబీ రై బాబీ అయ్యో సిగ్గు అన్న సీన్ గాడు వాళ్ళ అవన్నీ ఫుల్ రొమాన్స్ చేస్తాడు అన్న పైన. ఓయ్ ఇది కేఫ్ అనుకుంటా లాంటి అనుకుంటా నీ స్టోర్ చేస్తా నేను ఎవరు ఇక్కడ మానికి ఎవరు చెప్పాడు కాలు కాలు ఇలా కొట్టేస్తాడు. అన్న ఊరుకోనా గుర్రాడు ఎవడు బాగోలేదు సెంటిమెంట్. అన్నా ఉన్నాడా అన్న అన్న రేయ్ అన్న మానికి మన ఫోన్ సీన్ గానికి అన్న ఈ ఒరిజినల్ కత్తలేనా? అరే అవును ఒరిజినల్ డూప్లికేట్ ఉంటాయి ఇక్కడ గమ్మత్ మాట్లాడతాం మళ్ళీ అడుగు నరుకుతారు. అన్నదేం బాడీరా? అది యూత్ ఫోటోనా? మామూలుగా లేదు. ఇల్లు మాత్రం సినిమాలలో విలన్ గాని ఇల్లు లెక్కుందన్న గజ్జమంటుంది. అన్న ఏముందన్న కత్తి? అది అన్న సెంటిమెంట్ కత్తి. ఆ కత్తి మర్డర్ చేసినాకనే అన్న పైకి వచ్చిండు. అమ్మ పెద్ద తల్లి ఇలాంటి కత్తి రోడ్డు మీద ఒకటి దొరకాలమ్మా. రాబే అరే ఏముంది పోయి మనం గొడవల దగ్గరికి వెళ్ళాం, గొడవలే మన దగ్గరకు వస్తాయి. మస్తుగా సెటిల్ అయ్యాం ఆఫీస్. అందుకేదమ్మి మనం పాలిటిక్స్లో ఎంటర్ అవుతాం అనుకుంటున్నా. దానికి మీ పేపరోళ్ళ సపోర్ట్ కావాలి. అరే ఇరిగిపోయా నన్ను గుండాన్ చేసింది ఎవరు? మీ పేపరోళ్ళే. దోస్తులు కొట్లాడితే నా మీద కేసు పెట్టిండ్రు, పేపర్లో రాసిండ్రు, నేను గుండాన్ అయిపోతుంది. ఇంకేంది పోలీస్ స్టేషన్లో నా ఫోటో పెట్టేశారు. సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, మాణిక్యం. వాళ్ళది పెద్ద ఫోటో, నాది చిన్న ఫోటో. తమ్మి మీ చేత్తోనే గుండాని చేసారు, ఆ చేత్తోనే పొలిటీషియన్ చెయ్యాలి. ఏంది మాదేముందన్న పేపర్ వాళ్ళమే. ఇవాళ రేపు పోలీసు వాళ్ళ కన్నా పేపర్ వాళ్ళే చాలా డేంజర్. మా దగ్గర పైసలు గుంచుతారు, పోలీసు వాళ్ళ దగ్గర పైసలు గుంచుతారు. కవర్ నైతో ఖబర్ నై. నీకోటి తెలియదు. నేను మా అమ్మకు కూడా భయపడతా, మీ పేపర్ వాళ్ళకు భయపడతా. మీరే స్ట్రాంగ్గా హెల్ప్ చేయాలి. ఎట్లయినా ఎమ్మెల్యే పీవీఆర్ నాకు సీట్ ఇప్పిస్తాడనుకో. అన్నా ఏంది హోమ్ మినిస్టర్ ప్రెస్ మీట్. ఓకే ఓకే ఓకే. ఇదిగో తమ్మి ప్రసాదం తీసుకుపో. ఈ పెన్సిల్ చిన్నికి. అచ్చా ఎవరు చేసిండ్రు? నర్సింగ్ అచ్చాకియా. ఎన్ని పోట్లు పొడిచిండు? 4 అన్నా. ఈడ 3 ఉంది కదా. ఆ జర్నలిస్ట్ మన ఫేవర్ అన్నా. ఈళ్ళెవరు? అన్వర్ బ్యాచ్ కొట్టిన పోరాన్లన్నా. అరే ఇంత చిన్న పోరగాళ్ళు అన్వర్ బ్యాచ్ని కొట్టినా? ఇంతలే నువ్వు కొట్టినా? ఒక్కనే కదా ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేసినా. అంటే మెయిన్ హెల్ప్ సీన్ అన్న. అంటే మెయిన్ సీన్ అన్న హెల్ప్ మీ అన్న. అచ్చా అన్న నమస్తే అన్న. అదే నా వైన్ షాప్ లడ్డం పర్చేజ్ చేశాడు కదా 5000 మందిలో ఉన్న గుర్తుపడేస్తాడని చెప్పా. అనుకున్నా అన్న. ఏ లడ్డు, ఇంత చిన్న పోరగాళ్ళు అన్వర్ బ్యాచ్ని కొట్టిండ్రు బై. మన పోరాడన్న ఆ జెండాలు మార్చుకుని నేనే చెప్పిన. అచ్చా అచ్చా మస్తున్నాడు. మనంటనే ఉంచుకో. చిన్న నువ్వు పాతి దమ్ము నచ్చింది రా. ఓడి పెట్టండి రా, చుట్టూ కంచిపోతుండ్రి జల్దీ. ఇప్పటి నుంచి ల్యాండ్ అన్న మాణిక్యం ఉంది, సమజైందా? ఎవడన్నా ఫోన్ చేస్తున్నా? మాట్లాడతావా? మాట్లాడు అన్నా. లడ్డు లైన్లో ఉన్నాడన్నా. మాట్లాడతావా? మాట్లాడన్నా. మాట్లాడమ్మా. మాట్లాడు అన్న. ఈ బ్యాచ్ నేను కొత్త నాకు తెలీదా? నర్సింగ్ పట్టుకో.
మైసమ్మో మైసమ్మ మైసమ్మో మైసమ్మ నన్ను గాబరబెట్టి గయబుగకే మైసమ్మ. ఖచ్చితంగా మాణిక్యం అన్నయ్య, అన్నయ్య మాణిక్యం. నీకేం డౌట్ లేదు, నా పని అయిపోద్ది. అన్నయ్య మాణిక్యం రైట్ హ్యాండ్ అంటున్నాడు, లెఫ్ట్ సైడ్ ఉన్నావేంటి? చిన్న షాంపూ పట్రా. అర్థం. లక్ష్మీ బావా అంటే నాన్న వచ్చినట్టు, శంకర్ దో అంటే అమ్మ వచ్చినట్టు. వదినా తలపేసుకో, మూసుకో. ఇటు బామ్మ తిరిగిపోయాడు. ప్రాబ్లం ఏంటి? ముందు ఇది చెప్పు, మోనిక దగ్గర నీకు మ్యాటర్ ఉందా లేదా? ఏమైంది? నా సంగతి నీకు తెలియదు కానీ ముందు చెప్పు. అదేం లేదు మొద్దు, నా ఫ్రెండ్ సుజాత ఉందిగా, ఎవరో అదే మొద్దు స్పెక్స్ పెట్టుకుని డల్గా ఉంటుంది. దానికి మ్యారేజ్ ఫిక్స్ అయింది. వాళ్ళ ల్యాండ్ ఎవరో కబ్జా చేశారు. ఆ ల్యాండ్ అమ్మి దానికి పెళ్లి చేద్దాం అనుకున్నారు. పాప వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. పోయిందా? ఏం చెప్తున్నాను? అదేనే మీ ఫ్రెండ్ మ్యారేజ్, వాళ్ళ ల్యాండ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అంతేగా. అన్నతో మాట చెప్తాలే, పని అయిపోద్ది. అయ్యో బాబోయ్, నువ్వు గ్రేట్ రా బాబు. పర్లేదంటావా? పని అవుతుంటావా? రేపు వాళ్ళని తీసుకురానా? అదే మొద్దు, మేము కాదని అంటాం, మీరే బ్రతిమలాడుకోవాలి. మూత పెట్టు పెడతాని ప్లీజ్ పెట్టు. లక్ష్మీ బాబా మా నాన్నలే. నువ్వు పెట్టు ప్లీజ్ నువ్వు పెట్టు. రండి అన్నగారు. నమస్తే బాబీ. నా అన్నగారు సీను గారు. అదే సీను, నువ్వైతే ఈజీగా అయిపోద్దని చెప్పావు కదా, అందుకే తీసుకొచ్చాను. నాన్నగారు కూర్చోండి. కూర్చో. సీను పర్లేదు కదా, పని అవుతుంది కదా. అసలు అవతలి వాళ్ళు ఏ పార్టీ నాన్నగారు? సౌండ్ పార్టీ అంట, నువ్వే చూసుకోవాలి. ఒకటి స్ట్రాంగ్. సీను నీకే ఫోన్ ఏంటి, నన్ను ఇలా చూస్తున్నాడు? మీరు చెప్పండి. నాన్నగారు మీరు ఓపెన్ గా చెప్పండి, ఏం మోమాట పడకండి, మన సీనే కదా. ఎందుకు ల్యాండ్ ఎక్కడ? రోడ్ నెంబర్ 24. రోడ్ నెంబర్ 24 అంటే అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర. అదే మొత్తం నువ్వు నన్ను హక్ చేసుకుని పారిపోయా నెక్స్ట్ స్ట్రీట్. ఓ మంచి ఏరియా, బాగుంటుంది, చేసేద్దాం. అదే సుబ్బు చెప్పిందిగా, డెఫినెట్ చేసేద్దాం. ఎంత కదా మన ఏరియా. ఏంటి డౌటా? పర్లేదు కదా, పని అవుతుంది కదా. అన్నా జర్నలిస్ట్ అన్నా, మా గురించి కూడా కొంచెం రాయొచ్చన్నా. మేము గ్యాంగ్ అన్నా, మేము జనాలు కొడుతున్నాం అన్నా, మమ్మల్ని చూడలేదు నువ్వు. ఏంటన్నా సెల్ ఏంటన్నా? రే మలేష్ అన్న కొత్తలు కొని ఇరే మరీ కాకండి. అన్నతో మాట చెప్తే పని అయిపోద్ది. వెహికల్ ఉందిగా, మైలేజ్గా తెలుసు. మార్నింగ్ 8:30కి వచ్చేయండి, కలిసి వెళ్ళిపోదాం. 8:30 కరెక్ట్ గా చెప్పు. మీరు 8:30 వచ్చేయండి, సీను రెడీగా ఉంటాడు. ఫిక్స్. బాబు నేను అన్ని రకాల ప్రయత్నించాను, నా వల్ల కాలేదు. మీరే ఏదైనా చెయ్యాలి. ఇది జరగకపోయిందంటే దీని పెళ్ళాగిపోతుంది బాబు. నాన్నగారు మీరు ఏడవకండి, సీను చూసుకుంటాడు. దీన్ని కూడా ఏడుస్తావంటే? నీ గురించి చాలా ఎక్కువ చెప్పేశాను. పర్లేదు కదా, పన్నది కదా. తీసిపోతానే అన్ని మొత్తం తీసుకో. పని అయితే చెప్పండి కదా, బయలు లవ్ చేసి లోకి అయిపోయింది. అమ్మా అబ్బో, పొరుగుతో కష్టమానా? అరే బుచ్చు కట్టావా? బొమ్మలు కూడా వద్దురా. సీను రాత్రికి నా పెళ్ళి, తప్పకుండా రావాలా? నీ పెళ్ళం వస్తుందా? థూ నీ జాగ్. సలాం అలైకుం చిచ్చాబాయ్. అలైకుం సలాం. అన్నాకా అన్న అందరై రండి. అన్న నమస్తే అన్న, ఇటు రండి. అన్న ఈయన బాబ్జీ అని మా అంకుల్ అవుతారన్న, ఆర్టీసీలో పనిచేస్తున్నారు. అదే నా కూతురు పెళ్లి కోసం 5 years బ్యాక్ బంజారాల్స్ లానుకున్నా అంటున్నా. ఆడాడో సుధాకర్ రెడ్డి అంటున్నా, చెత్తన కొడుకు. ఏం టెన్షన్ పడుకో, అన్న ఇక్కడే ఉన్నాడుగా, ఎవడేం బేగలేడు. మా వాడు కొంచెం టెన్షన్ ఎక్కువ అన్న. అదే నా ఆడేదో షాపింగ్ కాంప్లెక్స్ ఆడుతున్నా, పక్కన మనోడు ల్యాండ్ అంటే కబ్జా చేశాడు. పాపం నా మళ్ళీ కూతురు పెళ్లి కూడా ఆగిపోల్సి వచ్చింది. ఆడు ఒకసారి వార్నింగ్ అవ్వాలన్నా.
ఆడ గురించి ఎంక్వైరీ చేశాను అన్న. ఆడ బాగా బలిసినాడని తెలిసింది. 9849 ఇదేం 7 అన్నా? 7 అని ఒకసారి మాట్లాడండి. పోరా. బయటికి పోరా. అందుకే చెప్పినా కూరగాయలను ఏడబెట్టాలని ఆడబెట్టాలని, లేకుంటే నెత్తి నెక్కుతారు కొడుకులు. దండ తీసుకొచ్చిండు, రేపటి సంది దందాలు బీ చేస్తాడన్న ఈడు.